నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందా, పోటీ చేస్తుందా అంటే మన 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్ట్ అనుకుంటా టీడీపీ పోటీ చేసినా ఎక్కడ కూడా దాదాపు 1000 ఓట్లు, 1000కి పైగా ఓట్లు ఎక్కడ రాలేదు జిహెచ్ఎంసీలో. ఎందుకంటే పార్టీకి ఒక నాయకుడు లేడు, పార్టీ ఫండింగ్ లేదు, ఇవన్నీ కూడా చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. చాలామంది ఇంకా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు పోటీ చేసినారు. అయితే ఇప్పుడు 2023లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన అధ్యక్షుడు ఉండే, పార్టీ పోటీకి దూరంగా ఉండే, ఆయన పార్టీ మారి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నారా లోకేష్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కృషి చేయాలి, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ ఉండాలని ఇప్పటికే ఆయన కొన్ని ప్లాన్స్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడుకి అంటే బయట స్పీచెస్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంటుందని చెప్పినప్పటికీ ప్రాక్టికల్గా మూమెంట్ ఏం లేదు తెలుగుదేశం పార్టీది. కానీ నారా లోకేష్కి మాత్రం తెలుగుదేశం పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని ఉందంట. వెరాజ్ చంద్రబాబు నాయుడుకి అంత ఇంట్రెస్ట్ లేదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అని కొంతమంది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలంగాణలో రాబోయే జిహెచ్ఎంసీకి 300 సీట్లు డీలిమిటేషన్లో భాగంగా 300 డివిజన్లు అయినాయి. 300 డివిజన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనుకుంటుంది. బీజేపీతో ఏదైతే పొత్తుందో ఆంధ్రప్రదేశ్లో, అదే బీజేపీతో ఒకవేళ కుదిరితే ఒక 50 నుంచి 100 సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, కార్పొరేటర్ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ టీం కూడా ఒక సర్వే లాంటిది నిర్వహించినారంట. జిహెచ్ఎంసీ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది, క్యాడర్ ఎట్లా ఉంది, ఏ నాయకులు ఉన్నారు, ఎక్కడ గట్టిగా ఉంది, సెటిలర్లు ఉండే ప్రాంతంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారా, ఇలా రకరకాల స్థాయిలో రకరకాల కేటగిరీలలో సర్వే జరుగుతుంది. నారా లోకేష్ సర్వే చేస్తున్నాడు. భవిష్యత్తులో అంటే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఆల్టర్నేటివ్గా మారే అవకాశం ఉంటుంది కదా తెలంగాణలో అని చెప్పేసి నారా లోకేష్ ప్లాన్ అనమాట. ఎందుకంటే మనం గతంలో చూసినాము 2020లో పార్టీ ఎక్కడ కూడా గెలవలేదు. 2016లో కుకట్పల్లిలో ఒక కార్పొరేటర్ గెలిచిండు. నారా లోకేష్కి ఫ్యూచర్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఇంకా స్టాండ్ ఉంది, క్యాడర్ ఉంది, పార్టీ ఆఫీస్ ఉంది, పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా తెలుగు యువత నాయకులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు నారా లోకేష్ చేసినప్పుడు అంటే వాళ్ళు తెలంగాణలో ఉంటే వేరే పార్టీలో ఉండకుండా తెలుగు యువతలో టీడీపీ కండువానే కప్పుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ ఒక ప్లాన్ అంట. సో ఈసారి జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టుగానే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ కార్పొరేషన్లో 5-10 సీట్లు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయి అనేది మీడియాలో కోడే కూస్తుంది. ఎందుకంటే కొంత అనుకూల మీడియా కూడా ఉంది, కొంత గెలిచినా కూడా ఎక్కువ గెలిచినట్టుగా ఖచ్చితంగా న్యూస్ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. డిజిటల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళలో, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ బోని, తెలుగుదేశం పార్టీ ఇస్ బ్యాక్ అని రకరకాల కథనాలు వస్తాయి. ఎందుకంటే బీజేపీ ప్రజెంట్, మన పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు, ప్రజెంట్ మన 48 స్థానాలు జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిస్తే ఈసారి అంత గెలిచే అవకాశం ఉండకపోవచ్చు. బీజేపీకి అంత వేవ్ లేదు, కాంగ్రెస్ వర్సెస్ పీఆర్ఎస్గానే కనిపిస్తుంది. బీజేపీ అక్కడక్కడ గెలుస్తుంది అనుకోవచ్చు. కానీ టీడీపీ కనుక పోటీ చేసి ఒక స్ట్రాటజికల్గా పార్టీ అభ్యర్థులని ప్రకటించి ఫండింగ్ ఇంకా ఎన్నికల్లో జరిగే కార్యకలాపాలన్నీ కొనసాగిస్తే ఎంతో కొంత అంటే 10-20 వస్తే 30 వస్తాయి అని చెప్పలేం, కానీ కొన్ని కార్పొరేటర్ స్థానాలు గెలుచుకునే అవకాశం టీడీపీకి ఉంటుంది. సో నారా లోకేష్ మంచి స్ట్రాటజీతో పోతున్నాడు. మొన్న కూడా ఆయన ఎన్టీఆర్ ఘాట్కి వచ్చిండి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చాలాసేపు అక్కడ చాలామంది కార్యకర్తలతో ఫోటోలు దిగినాడు. ఆ తర్వాత 2 రోజులకి ఆయన బర్త్డే కూడా వచ్చింది. 2-3 రోజులకి చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి యూత్ కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు కానీ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ కూడా పెట్టినారు. సో నారా లోకేష్కి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్నిర్మించాలంటారు కదా, అలా నిర్మించాలని అయితే లోకేష్కి ఉందని తెలుస్తుంది. మీరేమంటారు? ఒకవేళ టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే స్కోప్ ఉందా, ఓట్లు పడతాయా, ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.